హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బైసెప్స్ కన్నా ట్రైసెప్స్ మజిల్స్ అయితే పెద్దవి. చాలామంది జిమ్కి వెళ్ళినప్పుడు బైసెప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు, కానీ మన చేతిలో అసలు బల్క్ స్ట్రెంగ్త్ ట్రైసెప్స్ వల్లే వస్తుంది. ఈ వీడియోలో ట్రైసెప్స్ పెరగడానికి అవసరమైన 7 టిప్స్ అయితే చెప్పబోతున్నా. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియోకి లైక్ టార్గెట్ 100 ఇస్తున్నా, సో లైక్ అయితే చేయండి. ముందైతే మనం ట్రైసెప్స్ యొక్క ప్రాముఖ్యత గురించి అయితే తెలుసుకోవాలి. ట్రైసెప్స్ అంటే 3 భాగాలు కలిసిన ఒక మజిల్. లాంగ్ హెడ్, లాటరల్ హెడ్, మీడియల్ హెడ్. వీటిలో లాంగ్ హెడ్ పెద్దదిగా ఉంటుంది. మన చేతిలో మజిల్ వాల్యూమ్లో 60% వంతు ట్రైసెప్స్దే ఉంటుంది. అందుకే దీన్ని గ్రో చేయడం చాలా ముఖ్యం. ఇందులో ఇప్పుడైతే టిప్స్ అయితే చెప్తా. నెంబర్ 1, కాంపౌండ్ మూమెంట్స్. సో ట్రైసెప్స్ పెరగాలంటే కేవలం చిన్న వర్కౌట్స్ కాకుండా కాంపౌండ్ మూమెంట్స్ అయితే చేయాలి. క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్, వెయిటెడ్ డిప్స్, ఓవర్ హెడ్ ప్రెస్. ఇవి చాలా ఎక్కువగా ట్రైసెప్స్ని అయితే స్టిమ్యులేట్ అయితే చేస్తాయి. సో నెంబర్ 2, ప్రతి భాగాన్ని టార్గెట్ చేయాలి. ఒకే టైప్న వర్కౌట్స్ చేయడం వల్ల కేవలం ఒక భాగానికే వర్క్ అవుతుంది. అందుకే ఇందులో 3 ఉంటాయన్నమాట. సో 1 లాంగ్ హెడ్, 2 లిటరల్ హెడ్, 3 మీడియల్ హెడ్. సో లాంగ్ హెడ్ అంటే ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్, లిటరల్ హెడ్ అంటే రోప్ పుష్ డౌన్స్, అలాగే మీడియల్ హెడ్ అంటే స్కూల్ క్రషర్. సో ఇలా అన్ని హెడ్స్కి వేరే వర్కౌట్స్ అయితే చేస్తే మీరైతే రిజల్ట్ అయితే చూస్తారు. నెంబర్ 3, మైండ్ మజిల్స్ కనెక్షన్. సో వెయిట్ని లిఫ్ట్ చేయడమే కాదు, మజిల్స్ వర్క్ అవుతుందా అనే దానిపై మీ ఫోకస్ అయితే ఉండాలి. ట్రాప్స్ స్లోగా ఫోకస్తో చేయాలి, అప్పుడు కాంట్రాక్షన్ అయితే ఎఫెక్టివ్గా ఉంటుంది. నెంబర్ 4, కామన్ మిస్టేక్స్. సో ఇది చాలామంది చేస్తున్న మిస్టేక్స్ అయితే ఇప్పుడు చెప్తాం. ఒక 3 అయితే ఉన్నాయి. ఎల్బోస్ను ఫ్లేట్ చేయడం, ఫారం లేకుండా బరువు పెట్టడం, ఒకే వర్కౌట్ మీద ఎక్కువగా చేయడం. సో ఫారం కరెక్ట్గా ఉండాలి, మజిల్ మీద ప్రెజర్ పడాలి. సో ప్రెజర్ ఉంటేనే మీకు మజిల్స్ అయితే గ్రోత్ అయితే అవుతాయి. నెంబర్ 5, ర్యాప్స్, సెట్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. ప్రతి వర్కౌట్లో 8 నుండి 12 ర్యాప్స్, 3 నుంచి 4 సెట్స్ అయితే చేయాలి. ఒక వారంలో 2 సార్లు ట్రైసెప్స్కి వర్కౌట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకసారి కాంపౌండ్ మూమెంట్స్, మరోసారి ఐసోలేషన్ మూమెంట్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. నెంబర్ 6, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. వారానికి ఒక్కసారైనా వెయిట్ పెంచాలి లేదా రిప్స్ పెంచాలి, లేకపోతే మజిల్స్ సేమ్ స్టేజ్లోనే ఉండిపోతాయి. గ్రో కావాలంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అయితే చాలా అవసరం, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 7, డైట్ అండ్ రికవరీ. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మజిల్స్ పెరగాలంటే ప్రోటీన్ ఇంటేక్ చాలా బాగా ఉండాలి. సో దీనికి సంబంధించి ట్రైసెప్స్ పెరగడానికి ఎగ్స్, చికెన్, పాలు, డ్రై ఫ్రూట్స్ తప్పకుండా తినాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా నిద్ర మాత్రం రోజుకి 7 గంటలు మాత్రం ఖచ్చితంగా పడుకోండి. మజిల్స్ గ్రో అవడానికి, రికవరీకి హెల్ప్ అవుతుంది అనమాట నిద్ర అనేది. ఓకే, ఇప్పుడు మీకు ట్రైసెప్స్ పెరగడానికి పక్క ప్లాన్ వచ్చిందని నేను నమ్ముతున్నా. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ వేసి కామెంట్లో మీ అభిప్రాయం అయితే చెప్పండి. ఇలాంటి మరిన్ని జిమ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.